Now all sickness, we have to find first that all sickness came from the devil. సమస్త విధాలైన వ్యాధులు, అన్ని విధములైన జబ్బులు దయ్యం వద్ద నుండి వచ్చునవి. God is not the author of sickness. No sickness comes from God. వ్యాధికి దేవుడు కర్త కాడు. ఎలాంటి వ్యాధి దేవుని యొద్ద నుండి రాదు. God sometimes permits Satan to put sickness on you as a whip to bring you back to the house of God when you've disobeyed. నీ మీదికి వ్యాధి తీసుకొచ్చుటకు దేవుడు కొన్నిసార్లు సాతానుకు అనుమతి ఇచ్చును. నీవు అవిధేయుడైనప్పుడు దేవుని ఇంటికి నిన్ను తెచ్చుటకు ఆయన యొక్క కొడా దెబ్బలాంటిది అది. But sickness in its beginning come from the devil. అయితే ఆరంభములో వ్యాధి దయ్యం వద్ద నుండి వచ్చినది. Could you imagine a person would believe that God, our Heavenly Father, would be the author of such a thing as sickness and death? మన యొక్క పరలోకపు తండ్రి వ్యాధి మరణశాలకు కర్తయని దేవుని యందు విశ్వాసముంచు ఒక వ్యక్తి చెప్పగలడని నీవు ఊహించగలవా? No, he isn't. Never was. Never will be. లేదు, ఎన్నడూ అతడు చేయడు, ఏనాడు చేయలేడు. God permits death because of disobedience. God permits death. అవిధేయతను బట్టి దేవుడు మరణాన్ని అనుమతించాడు. మరణమును దేవుడు అనుమతించాడు. As one writer said, all that death can do, God harnessed it to a buggy and it pulls us into the presence of God, a believer. ఒక గ్రంథకర్త చెప్పిన రీతిగా మరణము చేయగలిగినంత గుర్రబండికి జీరా కట్టాడు దేవుడు. అది యొక్క విశ్వాసిని దేవుని సన్నిధానంలోనికి అది లాగుతున్నది.